వేయమని చేసిన అభ్యర్థన ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. కడప రాజకీయం గత 5 సంవత్సరాల నుంచి చెప్పాలంటే ఒక సందర్భంలో ఒక 5.5 years 6 years కూడా తీసుకోవచ్చు. ఒక డిఫరెంట్ మాడ్యూల్లో వెళ్ళిన మాట వాస్తవం. అదంతా మనందరికీ తెలిసినటువంటి విషయం. గత ఎలక్షన్ల మునుపు అంటే 2014 మార్చిలో అనుకుంటా వివేకానంద మర్డర్ గారు ఆయన జరిగింది. ఆ రోజు నుండి కూడా ఈరోజు 2019 జరిగిందని మర్డరు. 2024 మనం ఏప్రిల్ 11వ తారీఖు కూడా 12వ తారీఖులో కూడా మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంలో గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దాన్ని బట్టి ఆ మర్డర్ కేసు అనేది ఎంత సమాజం మీద ఇంపాక్ట్ ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాల్సిన విషయం. స్టేట్ అంతా అంటే మీడియా ఆల్మోస్ట్ ఒక్క బూత్ మీడియాలు తప్ప మిగతా అక్రాస్ ది నేషన్, అక్రాస్ ది స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఆల్ ది స్టేట్, బోత్ ది స్టేట్స్, ఆల్ ది మీడియా అటెన్షన్ వివేకానంద మర్డర్ కేసు మీద ఎందుకుంది అన్నది పాయింట్ ఇక్కడ. దానికి అంత గ్రావిటీ ఎందుకు వచ్చింది అంటే సింపుల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఇన్ని రకాలైనటువంటి కేటగిరీస్ పదవులు ఆయన అనుభవించారు. కాబట్టి ఆ కుటుంబం రాష్ట్రంలో గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండటం, ప్రభావం చూపించటం, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక తరం తర్వాత కూడా వాళ్ళ కుటుంబ పేరుని క్యారీ అవుతుంది అంటే దాన్ని అంత ఆషామాషి కాదు, మనం ఒప్పుకోకపోయినా. అయితే రాజశేఖర రెడ్డి గారి బతుకున్నంత వరకు ఒక లెక్క, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక లెక్క. అయితే అప్పటి వరకు స్తబ్దతగా కూల్గా పోతుంది వాళ్ళ కుటుంబం అనుకున్న టైంలో ఒక్కసారిగా వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత వర్టికల్గా ఆ కుటుంబం నిట్ట నిలువున చీలిపోయింది. చీలిపోవటంతో దాదాపు 80 to 85% ఒరిజినల్ రాజారెడ్డి అండ్ వాళ్ళ తండ్రి గారు ఏదైతే లైన్ ఉందో, ఫ్యామిలీ ట్రీ ఉందో, అదంతా ఒక సైడ్ ఉంది. వాళ్ళ ముత్తాత గారి సైడ్ నుంచి వచ్చినటువంటి ఇంకొక కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళంతా ఒకవైపు ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం కుటుంబం ఒకవైపు ఉందంటే దాని అర్థం ఏంటండి? వైఎస్ షర్మిల గారికి వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 100% మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. కుటుంబం పూర్తిగా వైఎస్ షర్మిల గారికి అండ్ సునీత గారికి ఇచ్చేటప్పుడు మరి కడప జిల్లా ప్రజలు లేదా రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలు ఎటువైపు స్టెప్ తీసుకోవాలి? అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపా, షర్మిల గారి వైపా? ఇది రాష్ట్రం మొత్తం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఆయన కింద పనిచేసేటువంటి, ఆయన హయాంలో పనిచేసేటువంటి లీడర్లు కానీ వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ మదిలో ఉంటుంది. ఇప్పుడు మేబీ వాళ్ళు చాలామంది జగన్ గారికి ఈరోజు సపోర్ట్ చేసినా అంతర్లీనంగా, అంతర్గతంగా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు జరుగుతోంది తప్పు, జరిగింది తప్పు, జరిగిపోయింది కూడా తప్పే, తప్పు ఇక్కడే ఉంది అన్నది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంతరాత్మలో ఉన్నటువంటి విషయం ఇది. వాళ్ళు ప్రశ్నించుకోకుండా తప్పకుండా ఉండరు. ఏ మనిషి కూడా వాళ్ళు ప్రశ్నించుకుంటూనే ఉంటారు ప్రతినిత్యం. ఇది కరెక్టా అవునా కాదా అన్నది. ఆ కరెక్ట్ అవునా కాదా అన్నప్పుడు ఖచ్చితంగా షర్మిల వైపు సానుభూతి రావటం, ఉండటం ప్రకృతి ధర్మం. ఈ ప్రకృతి ధర్మాన్ని ఎవ్వరూ కాదనలేరు.